ఒక మనిషి వ్యాధితో చనిపోతే అది ఏ మరణం? సాధారణ మరణమా లేదా విధి మరణమా? గరుడ పురాణం ప్రకారం వ్యాధి మరణం అనేది ర్యాండమ్ గా రావు. అది మన గత జన్మల కర్మల ఫలితాలు. మన గత జన్మలో లేదా ఈ జన్మలో చేసిన పాపాల వల్లనే ఈ జన్మలో వ్యాధులు వస్తాయి. పురాణం ఏమంటుందంటే కర్మ ఫలితంగా వచ్చిన శరీరంలో అనారోగ్యాలు ఒకటి తర్వాత ఒకటి బాణాల్లో వస్తాయి. అంటే మనం గతంలో చేసిన పాపాలు, చెడు పనుల ఫలితంగా శరీరానికి వ్యాధులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పోయిన జన్మలో లేదా ఈ జన్మలో ఇతర జీవులను చంపిన వారు, మాంసం తిన్నవారు, మద్యపానం సేవించిన వారు, ఇతరులకు నష్టం చేసిన వారు, వాళ్లకు ఆ పాప ఫలాలు వ్యాధుల రూపంలో వస్తాయి. కాబట్టి వ్యాధుల వలన మరణం అనేది సాధారణ మరణం కాదు, అది కార్మిక మరణం. గరుడ పురాణం ఇంకో మాట ఏమంటుందంటే మరణ సమయం రాకపోతే 100 బాణాలు వేసినా చావు రాదు. మరణ సమయం వస్తే మాత్రం చిన్న దెబ్బ తాకినా చావు వస్తుంది. అంటే మరణ సమయం వచ్చేసరికి శరీరం కర్మ ఫలితాన్ని పూర్తి చేస్తుంది. ఆత్మ శరీరాన్ని విడిచి 13 రోజుల తర్వాత కార్యక్రమాలైన తర్వాత యమలోక ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ చావు మనకు చెప్పే పాఠం ఏంటంటే మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి, ఇతరులకు సాయం చేయాలి, మనసు శుద్ధిగా ఉంచాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కర్మలో చేరుతుంది. అదే మన భవిష్యత్తుని, మరణ సమయాన్ని నిర్ణయిస్తుంది. ఇలాంటి ఆత్మలు చనిపోయిన తర్వాత యమలోకానికి తీసుకెళ్లేందుకు యమదూతలు వస్తారు. మంచి పనులు చేసిన వారికి యమదూతలు దేవుళ్లా కనిపిస్తారు. వాళ్ళు వెళ్లే మార్గం కూడా సులభంగా ఉంటుంది. అదే చెడు పని చేసిన వారికి యమదూతలు భయంకరంగా, గంభీరంగా కనిపిస్తారు. వాళ్ళు వెళ్లే మార్గం కూడా కఠినంగా ఉంటుంది. యమలోకానికి వెళ్లిన తర్వాత చిత్రగుప్తులు ఆత్మ చేసిన పాపపుణ్యాలను చదివి యమధర్మరాజుకి చెప్తే ఆయన వేయాల్సిన శిక్షలు వేసి తర్వాత దిశకు పంపిస్తారు. నరకం, స్వర్గం శిక్షలు ఇవన్నీ పూర్తయ్యాక యమధర్మరాజు తీర్పు బట్టి ఆత్మ పునర్జన్మ ఎలా ఉంటుందో నిర్ణయిస్తారు. సో ఫైనల్ గా వ్యాధులు అనేది ర్యాండమ్ గా రావు. అది మన కర్మల వల్ల అది మనకే వస్తుంది. కర్మకి తెలిసింది ఒకటే, నువ్వేం చేస్తావో అది మళ్ళీ తిరిగి నీకే ఇస్తుంది. ఇప్పుడు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఒక బేబీ పుట్టగానే చనిపోతే లేదా ఆ బేబీకి తెలివిలేని వయసులో మరణం వస్తే మరి అదే మరణం. అసలు అంత చిన్న వయసులో ఆ బేబీకి మరణం ఎందుకు వస్తుంది? అసలు ఆ వయసులో వాళ్ళకి తప్పొప్పులు అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి బేబీకి మరణం ఎందుకు వస్తుందంటే